మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి రాజకీయ పరిజ్ఞానం లేకుండా వ్యవహరిస్తున్నారని గత ఎన్నికల్లో తామిచ్చిన అన్ని హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న విషయాన్ని తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని ఎమ్మెల్యే అరవింద్ బాబు వైఎస్ఆర్సీపీ అధినేతను హెచ్చరించారు. నర్సరావుపేట మండలం ఎలమంద గ్రామంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్లు పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. లబ్ధిదారులకు ఎమ్మెల్యే అరవింద్ బాబు పింఛన్ సొమ్ము అందజేశారు. మరొక 2 నెలల్లో ఆడబిడ్డ నిధి పథకంలో మహిళలకి 1500 రూపాయలు ఇవ్వడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఎమ్మెల్యే తెలిపారు. నర్సరావుపేట మండలం చింతలపాలెం గోనేపూడి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్లు పంపిణీ కార్యక్రమాన్ని టీడీపీ నేతలు అధికారులు నిర్వహించారు. మన ఉమ్మడి కూటమి ఏర్పడినప్పటి నుంచి కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. మరి సంవత్సర కాలం పరిపాలన చేసిన తర్వాత ఇది సుపరిపాలన తొలివిడిన కార్యక్రమంలో మన ప్రతి గ్రామానికి వెళ్తున్నాము. ఏదైతే ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడానికి చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి వాటికి అన్ని హామీలు నెరవేర్చాము. ఒక ఆడబిడ్డ నిధి అనేది ఇంకా 2 నెలల్లో ప్రతి ఆడబిడ్డకి నెలకి 1500 రూపాయలు మరి 18 ఏళ్ళు దాటిన వాళ్ళందరూ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది ప్రభుత్వం. అంటే ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడానికి చంద్రబాబు నాయుడు గారు మాట తప్పడు, మడం చెప్పడు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి సీఎం అయ్యారు, రాజకీయ పరిజ్ఞానం లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. ఏదనుకుంటే అది చేయగల వ్యక్తి ఆయన. వాళ్ళ ప్రపంచవ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్తో పాటు సమానంగా వీరందరూ కూడా ఒక సెలబ్రిటీస్ లాగా వీళ్ళు ప్రపంచంలో ఇవాళ మరి చాలా ఖ్యాతి పొందారు. ఇటువంటి కార్యక్రమంలో ఇవాళ ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ పంచుతూ ఉన్నాము. ఎల్లమంద గ్రామంలో దాదాపు 670 మరి వృద్ధాప్య పింఛను, వికలాంగుల పింఛను పంచుతున్నాము. దాదాపు 23 లక్షల రూపాయలు ఇక్కడ పంచుతూ ఉన్నాం. అదేవిధంగా వితంతు పింఛను కూడా ఇవాళ 15 మందికి శాంక్షన్ అయింది. ఈ 15 మంది కూడా మరి ఇక్కడే 60,000 రూపాయలని ఇక్కడ మనం డిస్ట్రిబ్యూషన్ జరుగుద్ది. సచివాలయ సిబ్బంది ప్రతి దాంట్లో కూడా ఎంతో సంతోషంగా ఇష్టంగా పాల్గొనాలి. ఎందుకంటే పిల్లలందరూ కూడా ఎక్కువగా మహిళలు ఉన్నారు, చిన్న పిల్లలందరూ కూడా చిన్న వయసు ఉన్నవాళ్ళు. కార్యక్రమాన్ని బాగా చేయాలి. శానిటరీ సెక్రటరీ కానీ, రెవెన్యూ సెక్రటరీ కానీ, అడ్మిన్స్ కానీ మీరందరూ కూడా కొంచెం కష్టం అనుకోకుండా ఇష్టంగా చేయాలి.